ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని రహదారులన్నీ గులాబీమయమయ్యాయి. గ్రామాల నుంచి గులాబీ దండు కదం తొక్కి ఎల్కతుర్తి సభకు బయలుదేరింది. కామారెడ్డి నిజామాబాద్ జిల్లాలలో గులాబీ సోపు సంతరించుకుంది. గ్రామాన పార్టీ జెండాలను ఎగరవేసి వరంగల్ బహిరంగ సభకు బయలుదేరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు మాజీ ఎమ్మెల్యే సురేందర్ రెడ్డి. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రహదారులన్నీ గులాబీమయమైనని చెప్పొచ్చు. ప్రతి వ్యక్తి కూడా ఎల్కతుర్తి సభ వైపు ప్రయాణిస్తుండగా స్పష్టంగా కనబడుతుంది. ఈ పాటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో కాన్స్టెన్సీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈ పాటికే జెండా ఊపి ప్రారంభించారు. కార్యకర్తలతో పాటు ఇక్కడ అనేక సబ్బండ వర్గాల ప్రజలంతా ఏకమై వల్ల ఎల్కతుర్తి సభ వైపే ప్రయాణం చేస్తున్నారని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున కదం తొక్కుతున్నారు. రేపటి ఈ భవిష్యత్తు కోసం ఈనాటి సభను విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున తరలివెడుతున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. మనతో పాటు మాట్లాడడానికి ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడ చూసినా సభను దిగ్విజయం చేసేంత విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ప్రతి వ్యక్తి కూడా కదం తొక్కుతున్నారు. రణరంగానికి చేరుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్లుంది పరిస్థితి? ఎంతమంది బయలుదేరుతున్నారు? కాన్స్టిట్యూన్సీలో ఏంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఎల్లారెడ్డి వ్యాప్తంగా మొత్తం కూడా ప్రతి గ్రామాన ఉదయమే గులాబీ శ్రేణులందరూ కలిసి గ్రామంలో ఒక పండగ వాతావరణం నెలకొల్పి జెండా ఎగరేయడం, మరి బస్సులలో కూర్చొని ఉత్సాహంగా ముఖ్యంగా యువకులు రైతులు ఉత్సాహంగా వస్తున్నారు. కేసీఆర్ గారి ఉపన్యాసం వినాలి, మరి ఇప్పటికే కేసీఆర్ గారిని మిస్ చేసుకుని చాలా నష్టపోయినాం రైతులు అని చెప్పి వాళ్ళందరూ కూడా మాకు బస్సులు పెట్టలేకపోతున్నాం. ఇవాళ నిజంగా కూడా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సిగ్గు లేకుండా వాట్సాప్లలో మెసేజ్లు పెడుతున్నారు, మీకు ఇల్లు ఇయ్యము, రాజు అదే పెట్టిన స్కీమ్ రాజు శక్తి ఇయ్యమనుకుంటే బ్లాక్ మెయిల్ చేసినా ఆపకుండా ఇవాళ వేలాది మంది ఇవాళ ఎల్లారెడ్డిని తరలి వెళ్తా ఉన్నారు. సూర్యుడిని అరచేత అడ్డం పెడితే ఆపరు. ఇవాళ కేసీఆర్ రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా కేసీఆర్ విజయం ఎవ్వరు కూడా ఆపలేరు. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా కోరుకుంటున్నారు. ఇవాళ అన్ని వర్గాల వాళ్ళు బాధతోటి ఉన్నారు. ముఖ్యంగా రైతులు ఇవాళ రైతు బంధు రాక, రుణమాఫీ కాక, వడ్లు ఇవాళ కల్లాలలో ఉన్నాయి, ఇంకా కొనుగోలు ఇంతవరకు పైసలు లేవు, కొనుగోలు చేయడం లేదు, అన్ని రంగాల్లో విఫలమైనరు. మళ్ళీ కేసీఆర్ రావాలని చెప్పి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు. ముఖాన ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వ్యక్తుల బెదిరింపులు, అధికారులతో ఒత్తిళ్లు, ఎవరైనా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ను వెహికల్ ఫిట్నెస్ లేదని బెదిరింపులకు పాల్పడే సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కడ చూసినా బెదిరింపు ధోరణులు, కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అయినా వాటి ఎవిడిని బేఖాతర్ చేసి ఇవాళ ఈ సభకు బయలుదేరుతున్న పరిస్థితిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇది పెద్ద నిదర్శనం కేసీఆర్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పి ఎన్ని అధికారులు గాని మాకు నిన్న మొన్ననేమో స్కూల్ మేనేజ్మెంట్ స్కూల్ బస్సులు ఇస్తామని చెప్పారు. రాత్రి నుంచి మొత్తం స్విచ్ ఆఫ్ చేసి స్కూల్ బస్సులు ఇవ్వకుండా అధికారుల భయభ్రాంతులు గురి చేస్తారు అధికారులందరూ కూడా. అయినా ప్రజలేమో స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ కార్లలో గాని మోటార్ సైకిళ్లలో ఎట్లా దొరికితే అట్లా వస్తా ఉన్నారు. మార్నింగ్ నుంచి బస్సులు విపరీతంగా అడుగుతున్నారు. మా ఊర్లోకి 100 మంది వస్తారు, 50 మంది వస్తారు. కానీ మా అందరూ రిక్వెస్ట్ చేసుకుని ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకుని వేలాది మందిగా ఇవాళ ఈ వరంగల్కి వెళ్తా ఉన్నాం. అందరు కూడా విజ్ఞప్తి, మొత్తం జాగ్రత్తగా పోయి మన కేసీఆర్ గారి సభను విజయవంతం చేసుకుని తిరిగి రావాలని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం. జై తెలంగాణ. చివరిగా మీ టార్గెట్ రీచ్ అయింది. ఇప్పటికే మీరు అనుకున్న దానికంటే ఎక్కువ మంది సభకు తరలి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రకమైన ఏర్పాట్లు జరిగాయి. సభలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? మీ శ్రేణులకు సభను చేరుకున్న తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? మేము మా టార్గెట్ దాటి ఇంకా ఒక 50% పెరిగింది. ఎందుకంటే కార్యకర్తలు ఉత్సాహంగా వచ్చేటప్పుడు ఎవరిని కూడా బాధ పెట్టాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా మేము ఫస్ట్ మండలకు 500 నుంచి అనుకున్నాం, కానీ ప్రతి మండలం 600, 700 కూడా దాటిపోతా ఉన్నారు. మరి మా టార్గెట్ కూడా రీచ్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా మా గులాబీ శ్రేణులందరూ కూడా విజ్ఞప్తి, మనం జాగ్రత్తగా వెళ్లి బస్సులలో వెళ్లి మళ్ళా తిరిగి జాగ్రత్తగా వచ్చి మనం విజయవంతం చేయాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద ఇంకా 3 సంవత్సరాలు మనం పోరాటం చేసేది ఉంది. ఇప్పటికే సంవత్సరన్నర కాలంలో మొత్తం కూడా రైతులు అన్ని వర్గాల వారిని నడ్డి విరిచారు. మరి ఇంకా 3 సంవత్సరాలు మనం పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసే వరకు, వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలయ్యే వరకు మనం పోరాటం చేయాల్సింది. ప్రతి ఒక్క కార్యకర్త విజ్ఞప్తి, ఈ సభను విజయవంతం చేసుకుని మంచిగా తిరిగి రావాలని చెప్పి కోరుకుంటున్నాం. దానికి ప్రభుత్వం వ్యవహరిస్తున్న అనైతిక వ్యవహారాలపైనే ప్రజలంతా విసిగి వేసారిపోయారు. సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. ఎక్కడ చూసినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ బహిరంగ సభకు బయలుదేరడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుకూలమైన ఏర్పాట్లు కూడా చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకు ఇటు మంచినీటి సదుపాయంతో పాటు ఆహారాన్ని అందించేందుకు అనేక సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు.
చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన సూచనల సలహాలు ఈపాటికే బీఆర్ఎస్ నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. సభను విజయవంతం చేసుకున్న తర్వాత వారి వారి గమ్యాలకు సునాయాసంగా చేరుకోవడానికి కూడా అవకాశం ఏర్పాటు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కామారెడ్డి నుంచి మొదలుకొంటే ఇటు సిద్దిపేట వరకు గులాబీ శోభను సంతరించుకుంది. సభను విజయం చేసేందుకు సభకు పెద్ద ఎత్తున జన ఆదరణ ఉంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరికి ఇవాళ చెంపపెట్టుగా ఈ సభ కాబోతుంది. 6 గ్యారంటీల అమలుకు ఈ సభ దశా నిర్దేశం చేయనుంది. ఈ సభకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి సభను విజయవంతం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కథం తొక్కినారని చెప్పవచ్చు. ఓటు స్టూడియో.